పవన్ కళ్యాణ్ రెస్పెక్ట్స్ మీ a lot. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి పైన ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, జగన్ గారిని జైల్లో పెట్టమని అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే ఆయన తిరస్కరించిండు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని నాగేశ్వరరావు గారు అయితే వెనక్కి తీసుకున్నట్టుగా ఆయనే స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది. అదే విధంగా ఎవరు నన్ను ఎన్ని రకాలుగా విమర్శించినా పర్లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏందో నాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు గతంలో నా కొడుకు పెళ్లికి కూడా వచ్చిండు అంటూ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వరరావు గారికి మధ్య జరిగిన తన కొడుకు పెళ్లికి సంబంధించినటువంటి సంఘటన గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. మా కొడుకు పెళ్లికి ఆయన ఇన్వైట్ చేసినప్పుడు ఆయనే స్వయంగా మీరు రావద్దు మా ఇంటికి, ఎందుకంటే మీరు పెళ్లి పనులలో బిజీగా ఉంటారు, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి మాట ఇచ్చిండు. మాట ఇవ్వడమే కాకుండా ఆయన వచ్చి చూపించిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా హీరోగా ఆయన క్రేజ్ మన అందరికీ తెలుసు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, రాజకీయ నాయకునిగా ఉన్నాడు. ఈ రకాలుగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ పరంగా కానీ, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పరంగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఇమ్మీడియట్గా నాదెండ్ల మనోహర్ గారి మాటల్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని నేను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాను. ఈ విషయంలో నా వ్యాఖ్యల్ని నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. ఆయన ఇలా చెప్పడానికి కారణం కూడా ఉంది. ఆయన ఇలా చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీ అనేది మాత్రం దెబ్బతింటుంది. ఎందుకంటే ఆయన ఓన్లీ తెలుగు రాష్ట్ర రాజకీయాలే కాదు, యావత్ దేశ రాజకీయాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్గా జరుగుతున్న ప్రతి విషయాన్ని తనదైన శైలిలో ఆయన వివరిస్తూ ఉంటాడు. అదేవిధంగా గతంలో ఆయన ఒక ఎమ్మెల్సీ సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన, అదేవిధంగా ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన అంటే చాలా మందికి గౌరవం ఉంది. కొన్ని ఏళ్ళ నుంచి చాలా విషయాల మీద పత్రికల సాక్షిగా, అదేవిధంగా ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో కానీ, అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆయన తనదైన స్థాయిలో వివరణ చేస్తూ ఉంటాడు, అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. ప్రతి రాజకీయ అంశం మీద ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా అనేక ఛానళ్లలో ఆయన డిబేట్కు వెళ్తుంటాడు. ఎలాంటి రాజకీయాలు నడిచినా, రెండు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఎలాంటి రాజకీయాలు నడిచినా దాని మీద ఆయన విశ్లేషణ ఇస్తుంటాడు. సో ఆయన కొన్ని ఏళ్ళుగా సుపరిచితుడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఇలా జరిగింది, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని జైల్లో వేద్దామని చెప్పేసి అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే నాదెండ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని అమిత్ షా గారు ఏదో క్లాస్ పీకినట్టుగా, అసలు జగన్ నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మిగతా వాళ్ళంతా కాదు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా, వీళ్ళను వెనక్కి పంపించినట్టుగా, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోలేదు అమిత్ షా అనే విధంగా ఈయన కొంతమంది సోర్స్ ద్వారా నేను తెలుసుకున్నాను, అందుకే చెప్తున్నాను అని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవమని ఆయన తన మాటల్ని వెనక్కి తీసుకుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇంత ప్రాచుర్యం ఉన్న వ్యక్తి, ఇంత అవగాహన ఉన్న వ్యక్తి, అంత సీనియర్ రాజకీయ నాయకుడు, అంత సీనియర్ విశ్లేషకుడు అయ్యుండి ఈ విధంగా మాట్లాడతాడా అంటూ సోషల్ మీడియా సాక్షిగా జన సైనికుల నుంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి, అదేవిధంగా న్యూట్రల్గా ఉండే ప్రజల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఎదురుదాడి నాగేశ్వరరావు గారు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన మాట్లాడిండు అంటే దాంట్లో వాస్తవం ఉంటుందేమో అని చెప్పేసి జగన్ గారికి చెందినటువంటి పార్టీ అభిమానులు కూడా వాళ్ళ స్టైల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, వాళ్ళు ఈయన మాట్లాడిన వీడియోని సర్క్యులేట్ చేస్తూ అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం అయితే జరిగింది. జగన్ గారిని జైలు పంపిస్తా అని చెప్పేసి నువ్వు అమిత్ షాని కలవడం ఏంది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వచ్చినాక నీ సంగతి తేలుస్తామంటూ సోషల్ మీడియా వేదికగా అనేక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు గుప్పించారు. దీంతో జన సైనికులు కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జనసేన పార్టీ కూడా స్పందించడం కూడా జరిగింది ఈయన మాట్లాడిన మాటల్ని. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఏది పడుతుంది, ఎలా మాట్లాడతాడు, ఏం తెలుసుకోకుండా, అసలు ఇలాంటిది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి కోసం పాకులాడతాడు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళని అరెస్ట్ చేయి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి మాట్లాడతాడు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా మీడియాలో కూడా నాగేశ్వరరావు గారి మీద విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో కోరాలంటే ఎంతసేపు చెప్పండి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి మరి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేంత చనువు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉంది. అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ విధమైన చనువు ఉంటుందో మన అందరూ తెలుసు. ఆయన సినిమాలు గతంలో 10 రూపాయల టికెట్ కమ్మిన సినిమాను లాంచ్ చేసినప్పుడే ఆయన పట్టించుకోలేదు. ఆయన రాష్ట్రంలోకి ఎంటర్ కాకుండా అడ్డుకున్నప్పుడే ఆయన పట్టించుకోలేదు. ఆయన వైజాగ్లో ఒక హోటల్లో బంధించినప్పుడే ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి కేవలం ఈ జగన్ గారిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అమిత్ షా గారిని కలుస్తాడు అనేది ఆలోచన చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన జేబులోంచి 10 రూపాయలు సహాయం చేయడానికి ముందుండే వ్యక్తిత్వం. అదేవిధంగా ఎక్కడో ఆయన అధికారంలోకి రాగానే ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి పార్వతీపురం మన్యం ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రజల
బాధలు తెలుసుకొని చలించిపోయి వాళ్ళకి పల్లె పండుగలో భాగంగా రోడ్లు కావాల్సిన వసతులు సమకూర్చినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అలాంటి వ్యక్తి కౌలు రైతులకు 3,000 మంది కౌలు రైతులకు కుటుంబానికి 1,00,000 చొప్పున ఆయన అధికారంలో లేనప్పుడే తన సొంత పైసని సాయంగా అందించిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అదేవిధంగా పిఠాపురంలో దాదాపు 48 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల తన సొంత జీతాన్ని 5,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున సహాయం చేస్తున్నటువంటి గొప్ప మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అలాంటి వ్యక్తి ఈ రోజున కేవలం జగన్ గారిని అరెస్ట్ చేయమని పోతాడా, లేదంటే రాష్ట్రంలో నాకు ఇది కావాలి, ఈ అభివృద్ధి కావాలని చెప్పి పోతాడా అని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన కేంద్ర ప్రభుత్వం కానీ మంత్రుల దృష్టికి కానీ వెళ్ళినప్పుడు రాష్ట్రానికి ఏదో ఒక రకంగా న్యాయం అయ్యే విధంగా రాష్ట్రానికి ఏదో ఒక డెవలప్మెంట్ తోటి ఆయన తిరిగి వస్తాడు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో తన వంతుగా ఆయన కృషి చేస్తాడు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి సీనియర్ అవగాహన వ్యక్తి ఇట్లా మీడియాస్ ముఖంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కూడా స్టార్ట్ అయింది. సో దీంతో నాగేశ్వరరావు గారు గ్రహించడం జరిగింది. ఎట్లయినా సరే మనకు డ్యామేజ్ అయ్యేటట్టుంది, ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే అసలు ఉన్న క్రెడిబిలిటీ కూడా పోయే అవకాశం ఉంది. రేపటి రోజు నేను మాట్లాడితే ఏ విధంగా ఉంటుందని మనకు అందరికీ తెలుసు. నేను ఏది మాట్లాడినా ఇక ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఏది మాట్లాడినా ఖచ్చితంగా ట్రోల్ అవుతాడో, అదేవిధంగా ఆయన వ్యాఖ్యల మీద అసలు నమ్మకం అనేది పోతుంది, ఆయన విశ్లేషణకు కూడా ఒక గౌరవం లేకుండా పోతుందని చెప్పి గ్రహించి స్వయంగా ఎక్కడైతే ఆయన మాట్లాడిండో అదే డిబేట్లకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద నేను చేసినటువంటి వ్యాఖ్యల్ని బేషరతుగా ఎలాంటి భీషజాలకు పోకుండా నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి నాగేశ్వరరావు గారు స్వయంగా ఎక్కడైతే మీడియా సాక్షిగా మాట్లాడో అదే మీడియా సాక్షిగా వచ్చి తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా అని చెప్పిండు. పవన్ కళ్యాణ్ అంటే గౌరవం ఉందని చెప్పిండు. కొన్ని ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉందని చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారిని డిబేట్ చేద్దాం అనుకున్నా దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సంప్రదిస్తే నాగేశ్వరరావు గారు పేరు చెప్పగానే రమ్మని చెప్పండి, నాగేశ్వరరావు గారు అడిగితే మనం డిబేట్ చేయకపోవడమా అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి నా మీద ఇంత గౌరవం ఉంది అని చెప్పి ఆయన చెప్పుకురావడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారికి నాగేశ్వరరావు గారికి మధ్య జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ అదేవిధంగా ఆయన బేషరతుగా ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేసినా ఉపసంహరించుకుంటున్నారని చెప్పి నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయనే ప్రకటించడం జరిగింది. సో దీంతో జన సైనికులు కూడా నాగేశ్వరరావు గారి యొక్క వ్యాఖ్యల్ని స్వీకరిస్తున్నారు. అదేవిధంగా చాలా చోట్ల కూడా నాగేశ్వరరావు గారు ఇంక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా స్పందన, అదేవిధంగా జన సైనికుల నుంచి కూడా ఇలాంటి స్పందన అయితే వినబడుతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.